అన్నట్టు మీరు ఒక్క మాట నేను దయచేసి ఆలోచించుకొని కోరుతున్నా. 2 ఏళ్ళు అయిపోయింది కాంగ్రెస్ వాళ్ళ ప్రభుత్వం వచ్చి. ఎన్ని అడ్డమైన మాటలు చెప్పిండు, ఎన్ని అబద్ధాలు చెప్పిండు, చెప్పి ఏ రకంగా ప్రజలను మోసం చేసిందో ఒక్కసారి యాద్ చేసుకోండి. ఇలా సిగ్గులేని మాటలు, తెల్లారు లేస్తే పనికి మాలిన రోత కూతలు తప్ప ఒక్క మంచి పని 2 ఏళ్లలో జరిగిందా ఆలోచన చేయండి. జనగామ జిల్లా అంటేనే ఇవాళ నేను మొత్తం పరీక్ష పట్టి చూసుకుంటూ వచ్చిన పెంబర్తి కాడికి వెళ్ళి ఇక్కడి దాకా. అది చూస్తా ఉంటే ఎరువుల దుకాణాలు ఎన్ని ఉన్నాయి, ఎంతమంది రైతులు రోడ్ల మీద ఉన్నారు, ఎంతమంది ఎట్లున్నారని చెప్పి లెక్క పెట్టుకుంటూ వచ్చిన. ఆగ్రోస్ దుకాణాలు ఎక్కడెక్కడున్నాయి, ఫర్టిలైజర్ దుకాణాలు ఏడాడిమే చూసుకుంటూ వచ్చిన. నిజంగా పరిస్థితి రైతులది ఎక్కడికెళ్ళి ఎక్కడ పోయింది ఆలోచన చేయండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆటోనికి ఒక కొన్ని పైసలు ఇస్తే చాలు, పొలం కాడ బావి కాడికి వచ్చి ఎన్ని బస్తాలు కావాలంటే అన్ని బస్తాలు బావి కాడ వేసిపోతుండే. నేను చెప్పేది కరెక్టేనా? ఇవాళ ఏమైంది రైతు పరిస్థితి? కాంగ్రెస్ వాళ్ళని నమ్మిన పాపానికి యూరియా కోసం ఈ చలికాలంలో పొద్దున 6కి లైన్ కట్టాలి. మధ్యాహ్నం అయిందంటే తిండికి పోవాలంటే ఆడ చెప్పులు ఇడిచిపెట్టి లేదా రాళ్లు పెట్టి రాళ్ల కింద ఆధార్ కార్డు పెట్టి దేవుడికి దండం పెట్టి నేను వచ్చేదాకా మళ్ళా నా జాగా వ్యాపారం సామి చెప్పి పోవాలి. అట్లాగే సాయంత్రం దాకా ఉండాలి, అవసరమైతే 2 రోజులు లైన్లో నిలబడే పరిస్థితి ఇలా మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక వచ్చింది. ఒకసారి ఆలోచన ఏముంది, వెనకటి రోజులు మళ్ళా వేస్తామన్నాడు రేవంత్ రెడ్డి, నిజంగానే తెచ్చింది. మళ్ళా గవే కరెంటు కోతలు, గవే యూరియా బస్తాల కోసం లైన్లు, గవే ముష్టి యుద్ధాలు, మళ్ళా గవే స్టార్టర్లు వాలుడు, మోటార్లు వేలుడు, మళ్ళా వెనకటి రోజులు ఇప్పటి తిరిగి వచ్చినాయి. వెనకటి రోజుల్లో కాంగ్రెస్ ఉన్నప్పుడు రైతు బంధు లేదు, రాబంధు కాలం ఉండే. మళ్ళా గదే రాబంధు కాలం మళ్ళా తీసుకొచ్చింది. ఊళ్ళో అందుకే ఇవాళ రైతులు గొడగొడ ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. అయ్యో పాలిచ్చే బర్రెను పక్కకు పెట్టి తన్నే దున్నపోతుని తెచ్చుకుని ఏం చేసుకోవాలి, ఏం చేయాలి అని చెప్పి ఇలా బాధపడతా ఉన్నారు. నేను చెప్పేది వాస్తవం, నాకంటే బాగా మీకు ఎరక. ఇవాళ ఒక మైకు తీసుకుపోయి నాయకులు భయపడుతుండొచ్చు. మా తమ్ముడు శ్రీనివాసరెడ్డి అన్నాడు, కొద్దిగా గట్టిగా మాట్లాడండి, కాంగ్రెస్ నా కొడుకులారా ఎక్కడున్నారా అని. నేను అంటున్నా, మేం మాట్లాడి తక్కువ మాట్లాడుతున్నాం. ఇవాళ మీరు మైకు తీసుకుపోయి ఎవరన్నా ఒక ఊర్లలో ఒక రైతు ముఖం కూడా పెట్టి, రైతు మూతును కూడా పెట్టుర్రి, లేదా ఒక నీళ్ళ దగ్గర పెట్టండి, పెన్షన్ల దగ్గర పెట్టండి. ఇన్ని రకాల తిట్లు తిడుతున్నారంటే అమ్మతో తెలుగు భాషలో ఇన్ని తిట్లుంటాయని నాకు కూడా తెలియదు. గన్ని రకాల తిట్లు తిడుతున్నారు. ఇంకోడు సిగ్గు శరం ఉన్నోడైతేనేమో ఆయనతో ఒక బకెట్లో నీళ్లు దొరుకుని ఆయన దుంకి చచ్చిపోతుండే. కానీ రేవంత్ రెడ్డి కదా, సిగ్గు ఇజ్జతు మానం ఏం లేవు. చెప్పిన అబద్దాలు మర్చిపోయిండు, 6 గ్యారెంటీలు 100 రోజులు అన్న డైలాగులు మర్చిపోయిండు, ఇజ్జత్ తక్కువ మాటలు మాట్లాడుతుండు. నిన్నగాక మొన్న చెప్తున్నాడు కేసీఆర్ను ఉరిదీయాలన్నట, కేసీఆర్ను ఉరిదీయాలన్నట. ఎవడు చెప్తుండు? ఈ బడివే రేవంత్ రెడ్డి గాడు కేసీఆర్ను ఉరిదీయాలని మాట్లాడుతున్నాడు. ఎందుకు తీయాల ఉరి? దశాబ్దాల కళ నీ కాంగ్రెస్ పార్టీ 1952 నుంచి తెలంగాణను పీడించి 56లో బలవంత పెళ్లి చేస్తే, ఇష్టం లేని ఆంధ్రకు తెలంగాణకు ఇష్టం లేని పెళ్లి చేస్తే, 68లో 370 మందిని చంపితే, 71వ సంవత్సరంలో 11 మంది పార్లమెంట్ సభ్యులను తెలంగాణ ప్రజలు గెలిపిస్తే కూడా వాళ్ళను ఆనాడు కూడా కొనుక్కుంటే, మళ్ళా 2004లో మాటిచ్చి 14 దాకా సావగొట్టి 1000 మంది ప్రాణాలు తీస్తే, వాటన్నిటికీ వ్యతిరేకంగా కొట్లాడి ఆఖరికి సావు నోట్లో తలబెట్టి తెలంగాణను తెచ్చినందుకు ఆ కేసీఆర్ కురేయాలి. ఎందుకు కురేయాలి? తెచ్చిన తెలంగాణను భారతదేశంలో 73,000 కోట్లు, 1 కాదు 2 కాదు, 11 పంటలకు 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు రూపంలో వేసినందుకు ఇస్తావా ఊరి? లేదా భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఒక రైతు చచ్చిపోతే 5 లక్షల రైతు బీమా ఇచ్చినందుకు ఇస్తావా ఊరి? దేనికేస్తావు? 15 లక్షల మంది ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేరు మీద లగ్గాలు చేయించినందుకు ఇస్తావా మేనమామ లెక్క? లేకపోతే 15 లక్షల మంది ఆడపిల్లలకి గర్భం దాలిస్తే ఇంటికాడ బండ్ల గుసబెట్టుకొని హాస్పిటల్ కు తీసుకుపోయి మగబిడ్డ పుడితే 12,000, ఆడపిల్ల పుడితే 13,000 కేసీఆర్ కిట్ ఇచ్చి మళ్ళా ఇంటికాడ దిగబెట్టినందుకు ఇస్తావా? ఎందుకేస్తావు ఊరి? 2 సార్లు రుణమాఫీ చేసినందుక? లేదా భారతదేశంలోనే మొత్తం వ్యవసాయ ఉత్పత్తుల్లో టాప్ లో పంజాబ్ ను, హర్యానాను వెనుకకు నెట్టేసి అగ్రభాగాన్ని నిలబెట్టినందుకు కూరేస్తావా? లేదా ఇంటింటికి నల్లబెట్టి మా ఆడబిడ్డలు
కిలోమీటర్లు నడుచుకొని నీళ్లు తెచ్చుకునే గోస తప్పించినందుక ఊరూరికి మిషన్ భగీరథ ట్యాంకులు కట్టించినందుక ఎందుకు పెడతా ఊరి ఏం అక్కర ఉన్నది కేసీఆర్ను ఉరిదీసేది ఇవాళ ఎవరిని ఉరిదీయాలి నిజానికి 420 హామీలు ఇచ్చి ఇక్కడనే వరంగల్ ఎక్కడనే కాదు ఇక్కడనే వరంగల్ పక్కకే రాహుల్ గాంధీని తీసుకొస్తే ఆయననేమో లీడర్ కాదు రీడర్ ఏం రాసిస్తే గది చదువుతాడు తప్ప ఆయనకు మన్ను కూడా తెలియదు కాగితం మీద ఏం రాసిస్తే కూడా చదువుతాడు పీకుతాడు టీవీలలో వార్తలు చదువుతారు చూడు గట్లా ఏదో రాయంగానే చదవాలి పోవాలి ఏం ఎరకలేదు ఆయనకి వచ్చిండు రాహుల్ గాంధీ ఇక్కడనే వరంగల్కి వచ్చిండు రైతుల మీటింగ్ పెట్టిండు ఏం చెప్పిండు రైతుల మీటింగ్ లా కేసీఆర్ 10,000 ఇస్తుండు మేము 15,000 ఇస్తాం రైతు బంధు అన్నారా లేదా ఇచ్చిర్రా మరి ఇళ్ళ మొక్కలకు ఎన్నిసార్లు ఎగ్గొట్టిండు రైతు బంధు 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టిండు ఇవాళ కూడా ఎంత ఇస్తున్నాడు 12,000 అట 15,000 ఇస్తా అన్నాడు 12,000 బోనస్ ఇస్తా అన్నాడు ప్రతి పంటకు మొక్కజొన్న వేసినా పత్తి వేసినా వరి అయినా ఏదైనా సోయా అయినా దేనికైనా 500 బోనస్ అన్నాడు వస్తుందా బోనస్ వస్తలేదా కేసీఆర్ అస్సల్దారులకు ఇస్తున్నాడు భూ యజమానులకు ఇస్తున్నాడు నేను కౌలుదారులకు కూడా ఇస్తా కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నాడు రైతు బంధు పడుతుందా కౌలుదారులకు రైతులకే కాదు రైతు కూలీలకు ఇస్తా నెలకు 1,000 రూపాయలు ఇస్తా అన్నాడు 25 నెలలు అయిపోయా వచ్చినాయి 25,000 మరి ఎవరిని ఉరిదీయాలి రేవంత్ రెడ్డిని కాదు రేవంత్ రెడ్డిని చాలా చేయాలి గాని రేవంత్ రెడ్డి లాగుల తొండలు ఇడిచి పెడదాం తర్వాత గాని ఊరి తీయాల్సింది రాహుల్ గాంధీ అనే హౌలగాన్ని ఈ హౌలగాన్ని మన మీద రుద్దినా ఆ హౌలగాన్ని ఉరి తీయాలి ఇక్కడ వరంగల్కి వచ్చి అబద్దాలాడి రైతులను 70 లక్షల మంది రైతులను మోసం చేసిండు రాహుల్ గాంధీ హౌలగాన్ని ఉరి తీయాలి నడి బజార్లా ఇదే రాహుల్ గాంధీ హైదరాబాద్ లో అశోక్ నగర్ కు పోయిండు అక్కడ పోయి డైలాగులు కొట్టిండు ఏమన్నాడు కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు ఉద్యోగాలు ఊడగొట్టుండ్రి మీకు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల